So hey guys, welcome back to my new video. This is me Anand Kumar. So ఈరోజు మనం కటింగ్ వేయించుకొని పోదాం. ఫస్ట్ కటింగ్ వేయించుకున్న తర్వాత ఏమో ప్లాన్స్ ఏం లేదు, ఎటు అయితే ఒక అటు పోదాం. చలో మనం పోమట కటింగ్ అయితే వేయించుకొని పోదాం ఫస్ట్. అరే ముట్ట బయటికి పోవామంటే నా ముట్ట ఎండనే కొడుతుంది. ఈడ ఊపితే అయితే ఇప్పుడు బయటికి ఎర్లీ మార్నింగ్ నీకు అంత పొద్దున ఓడుతుంది. మనం లేచేదే 1-12 గంటలకి. ముట్ట నువ్వు అంత పొద్దున ఓడలేస్తాను నీకు. ఇక్కడ వచ్చినాం మనం కటింగ్ షాప్కి. బ్లాగ్ నికాలేదు, బ్లాగ్ నికాలు యూట్యూబ్. సో మనం వచ్చినా ఇప్పుడు వేయించుకుందాం. ఎట్లా గరీది కైజా కరేంగే భయ. ఇప్పుడు ఈ పైన తగ్గి ఈ సైడ్ కొంచెం తగ్గి వెనకాల ఉంచేసి అంతే నీట్గా ఉంటుంది అసలు. అంటే నేను ఏమన్నా సైడ్కి తీసేదో కొంచెం ఎక్కువ కట్టు తీసేస్తే మొత్తం ఎక్కువ ఇద్దాం, లేకపోతే నేను ఇటు సైడ్ ఇస్తా అని అంటున్నాను. तुम बोलो भाई कैसा अच्छा रहता बोलो. इधर ही कट करना, ऊपर टिप्स करो, कट करो. चलो करो. నువ్వు వేయించుకుంటావా? వేయించుకోవా నువ్వు? పడకనే వేయించుకుంటాను. ఏం మాకు నచ్చలే. మంచి బయట వచ్చానే కదా చెప్పాలా? వాళ్ళు ఎందుకు వేయించుకోవా కటింగ్? హీరో లెక్కలేనా? ఒక మీద దెంగుతున్నాను అన్నీ అన్నీ వాటర్ పెట్టుకున్నారా చూడండి. బాగా తుమ్ టిప్స్ కరో భయా. తుమ్ కానీ జస్ట్ టిప్స్ ఇచ్చాను. కటింగ్ షాప్కి వచ్చి నాకు ఎప్పుడైనా సరే పైన కట్ చేస్తే ముడ్డ ఎక్కువ కట్ అయినట్టు అనిపిస్తుంది. బా ఇంత కట్ చేసినా ఎక్కువ కట్ అయిపోయినా ముడ్డ. అనేది అయితే ఎక్కువ ఇంకా గలీజ్ అయింది. వెనకాల ముందేమో తక్కువ అయిపోయింది, వెనకాల ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు బరాబర్ ఉందా? నీకు అర్థమవుతుందా అవదాంట్లో? నాకు ముడ్డ నేను ముంగట వెనక పోయి ఎట్లా చూసుకోవాలి? తిరుగు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. అందరికి ఎక్కువనే పెంచుకుంటారు రావా బుల్లెట్ అన్నప్పుడు. కానీ ఓవర్ ఎక్కువైపోయినట్టు అనిపి ముడ్డ మమ్మీ ఇంట్లోకి రానే ఆల్రెడీ ఈ కటింగ్కి ఇంట్లోకి రానిలే. भाई तुम क्या बोल रहे? अच्छा ही बोल रहे तो मेरा मम्मी को मेरे को मारो रीच बोल रहे. జమానే ఉంది ఆగరు. మా పక్కన కటింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు దెంగేసామని ఉంటుంది, ఇలా కటింగ్ ఉన్నప్పుడు ఉండదు. మళ్ళీ ఏడు చేయించుకొని ఏంది నాకు గుద్ద దెంగువా. నాకైతే కటింగ్ మంచిగా అనిపిస్తుంది కానీ ఇంట్లోకి రాదనిపిస్తుంది. ఇంట్లోకి పోతే దెంగులు పెడుతుంది మా మమ్మీ. నాకు అర్థమైంది. 30 days మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ నాకు ఎక్కువ ఓవర్ అనిపించింది, నాకు ఓవర్ దింగులు పట్టినా కొన్ని నేను ఇవన్నీ తీసేస్తాయి. ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా కింది కనేసా పామాడు. అప్పటికెళ్ళి పెట్టి స్కేటింగ్ చేసి ముడ్డ ఊడుస్తున్నా పాపం. అరే నాకు ఎందుకో నిజంగా దెంగులు పడతాయి అనిపిస్తుంది బ్రో ఇంట్లో. నాకైతే కలిగి ఏం కాదు, ఇంటికి పోయినాక చూసుకుందాం ఏదో ఒకటి. స్నానం చేసి డైరెక్ట్ వాష్రూమ్లో దొరుకుతాం ముడ్డ. నాకు అర్థమైంది. ఈ పెద్ద జుట్టు చూసి గమ్మున స్నానం చేసుకొని బయటికి దెంగేసా గమ్మున. వాడు ఓ ఆమె ఇంటికి. బాయ్ హాయ్ బాయ్ రైట్ అడుగోమా ఇడిగో. అరే బ్లాక్. సో గాయ్స్ శని ఇక్కడే ఉంటుంది. ఇన్ని రోజులు పడింది, మనం బయటికి పోవామనుకునే రోజే వర్షం పడుతుంది. మా ఇంటి సైడ్ అయితే వాళ్ళే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం. మీడైతే పడుతుంది చునుకులు ఎక్కువనే పడుతుంది. లైట్ అయితే తడిచిపోయినాం బే ఆల్రెడీ. ముడ్డ ఇప్పుడు ఇంకా హైటెక్ సిటీ అటు ఇటు పోదాం అనుకున్నాం. ముడ్డ ఆడ ఇంకా ముడ్డ మొత్తం 2 సార్లు స్నానం చేస్తాను నేను. ఎప్పుడు చేయండి నా లైఫ్లో. చెల్లు మనం అయితే ఇప్పుడు కటింగ్ వేయించినప్పుడు మంచిగా ఉందా? అవును సీరియస్గా ఎంత తెప్పించుకున్నా ఈ కటింగ్ కోసం. సో జర మంచి కామెంట్ చేయాలి. చలో మనం ఏమో ఈ వర్షం తగ్గింది అనుకో మనం మనం వెళ్ళిపోం. ఫుల్ టైం పాస్ చేద్దాం, ఫుల్ బక్చోది చేద్దాం. బయలుదేరాం. పోతున్నాం
పడతామో తెలియదు ముడ్డ వద్దురాం. వీడికి వర్షం పడుతుంది. వర్షం ఇక పడేది బట్టి ఇక దాన్ని బట్టి గట్టిగా మాట్లాడాలి నేను. దాన్ని బట్టి ప్లేస్ సెలెక్షన్ అవుతుంది. మనం పోదామా అంటున్నా. ఏడికి అంటున్నా ఏంది ఫ్లాష్ ఆన్ చేసి మర్చిపోయినాం. దుర్గం చెరు చూడండి గాయ్స్. లైట్లకి ఇట్లా అన్నీ బంద్ చేసి ఆపి చూపెడదామంటే వాడ సౌండ్ వస్తుంది. కాప్స్ వస్తారు ఇక్కడ చలాన్ పడుతుంది. బండి ఆపిరు అనుకోవాలి. కేబుల్ బ్రిడ్జ్ మీద ఇలాంటి వెహికల్స్ రావకూడదు అంటే ఆపకూడదు. అర్థమవుతుందా? మనం కూడా ఆపకూడదు. చలాన్ తెంగేస్తారు. హైదరాబాద్ ఫోక్ సాంగ్స్ కోడి పుంజులే బోనాలు కమింగ్ సూన్. అడుపా ఎందుకు మీరు సినిమా పాటలు అప్పుడే కాదు అప్పుడప్పుడు మన హైదరాబాద్. బ్రో ఇగో అరే నా కళ్ళలేదో పోయింది బ్రో. ఇగో ఇన్స్టాగ్రామ్లో వచ్చేటి 24 hours 24 అని అంటారు. బ్రో ముడ్డ బి నమ్మకూరి బ్రో. 2-3 కాడికి పోయినాం అన్నీ ఫేక్. కమ్మని 24/7 వచ్చినాం వీడికి. ఏదో ఒకటి తీసుకోమని ముడ్డ బి నమ్మకూరి బ్రో. అంతా తిరుగుతుంది నా కళ్ళకి. ఇన్స్టాగ్రామ్లో వచ్చేటి ఎట్లుంటాయి బాయ్ చెప్పు. ఇన్స్టాగ్రామ్ నమ్మి పోయినాం అనుకో అమ్మాలా పోయి అన్న కూర్చోండి. చికెన్ వడాపావ్ ఉంది ట్రై చేద్దామా. ఇది ఇప్పుడు తిన్నాను వడాపావ్ తిన్నాను. ముంబై పోయినప్పుడు వడాపావ్ తిన్నాను. చికెన్ వడాపావ్ తిన్నా ట్రై చేద్దాం. తిన్నాం చికెన్ వడాపావ్ ట్రై చేద్దాం. చికెన్ మళ్ళీ ఎట్లుంది ఎంత పెద్ద ప్యాకెట్ తీసుకొని వేసి ముడ్డలో మనకు ఎప్పుడు వచ్చేది పోయేదో నిలఫర్ పోతుంటే టైం అండ్ వచ్చేసింది మధ్యాహ్నం. సో గైస్ మనం నిలఫర్ వచ్చేసినాం. కూర్చున్నాం. క్రౌడ్ అయితే మెంటల్ ఉంటే నిలఫర్లా ఆర్డర్ అయితే ఇచ్చినాం. చలో ఇవి వచ్చినాయి. ఇంకా చాయ్ టీ ఆర్డర్ ఇచ్చినాం. అది రాగానే రేట్స్ అయితే గుర్తెంగేస్తున్నారు బ్రో. 60 రూపీస్. నేను ఆల్రెడీ నా లాస్ట్ బ్లాగ్లో అదే చెప్పిన. గుర్తెంగేస్తారు చూసుకొని వచ్చేటప్పుడు. స్నాప్ ఉండాలి బ్రో మా వాళ్ళకి. వచ్చేసింది ఆర్డర్ మనది. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేద్దాం. వచ్చేసినామా నిలోఫర్కి గో రాయి ఒకటి అస్ట్రోక్లో ఒకటే గుద్దులాడుతుంది బీట్లో కాదు సారీ బ్రో ఒకటే సరే ఒకటే బీటీలో కొట్లాడుతుంది అక్కడి నుంచి సారీ నాకు కూడా దిగనీకి వస్తలే బ్రో అంతా. చలో ఆర్డర్ చేసుకున్నాం. గో నాకు ఏదో మలాయ్ బన్ అంటే లేదు మరి మస్కా బన్ అంటుంది ఏమో తెచ్చుకోరు. ఇగో హాయ్ అన్న హాయ్ పనా ఇట్లనే హాయ్ ఇట్లనే అన్న. మన కెమెరా హ్యాండిల్ చేయడానికి రాదు బ్రో. ఇది చేస్తున్నా అంటే చేస్తున్నా. నేనేం బ్లాగర్ కాదు. నేను ర్యాపర్. నేను బ్లాగర్ నాడు మనం తిన్న తర్వాత బయటకు నాకు తెంగుతుందంటే నేను ఇంటలే బ్లాగ్ చేయని అంటుంది. ఏం చేయాలి ఎప్పుడైనా సిగ్గు తెంగుతుంది నాకు అప్పటి నుంచి. స్నాప్ పెట్టు ఆయన నాకు బ్లాగ్ చేయమని చెప్పి. పెడితేనే బ్రో మెసేజ్ తక్కువైంది ఎందుకు గుర్తుపట్టిన బాయ్ నేను నన్ను కాదు. సో గైస్ మనం నిలోఫర్ నుంచి అయితే వచ్చేసినాం. అలా ఫుల్ రష్ ఉండే అందుకే ఏం ఎక్కువ బ్లాగ్ తీయాలి. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది నిలోఫర్. ప్రైజ్ ఎక్కువ అని మెంటల్ ఉంటుంది బ్రో. చాయ్ నాకు అసలు చాయ్ అలవాట్లేదు తెలుసా. ఆడికి పోయినప్పటికీ అలవాటు అయింది. ఒక 10 times పోయి తాగినా అనుకుంటా నేను. ఆడికి పోయినప్పటికీ ఉంటుంది చాయ్. సో మనం అయితే ఇప్పుడైతే ట్యాంక్ బండ్ ఉంటాం. ఇంకా అర్థమైతే లేదు పిచ్చి తెస్తుంది. 5 అవుతుంది. మేము ఇంటికి పోకుండా ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇంకా నేను అప్పటికెళ్ళి గమనించిన నేను ప్రతిసారి వీడియోలో జుట్టు అని అంటున్నా. అంటున్నా నీకు ఒక్కనికే ఉంది దునియాలో బండిడా. నీకు ఒక్కనికే ఉంది భయ. నేను అప్పటికెళ్ళి గమనించిన వీడియోలు ఏంటంటే నేను ఊకే జుట్టు ఇట్లా అంటున్నా నా జుట్టుని. ఎందుకంటే అట్లా ఇప్పుడు చేతనే పోతుంది. జుట్టు మీద చేసు బాయ్. జుట్టు మీద అరే నా ముడ్డలో చేయాలి.
ఓకో అమ్మ చిన్న ఇగో బాయ్ ర్యాప్ మన బ్రో ర్యాపర్ ఇడు ఇప్పుడు ఒక బాయ్ ఒక్కసారి ఒక చిన్న క్లిప్ వాడు ఎట్లా వాడతాం దమ్ముంటే మాతో ఒండి పెట్టుకో ఈ మొదబరి మాటలన్నీ నువ్వు పక్క పెట్టుకో రిస్కెన్స్ డైలాగ్లన్నీ నీ జీను పెట్టుకో ఈ పిల్ల పువ్వులాటలన్నీ ఇంకా కట్టి పెట్టుకోదా చిన్న మాది మొత్తం వన్ డే రోడ్ మమ్మల్ని ఆపలేవు ఏమంటావు డ్యూడ్ నా ఊళ్ళో నీ ఫ్రెండ్స్ గ్యాంగ్స్టర్స్ లో మాది మొత్తం వేరే ఉంటుంది అలా ఇంకా రేసులే అరే మాతో గెలవలేరు ఇంకా ఏమి చాలు బే మీతో ఏమి కాదు ఇంకా ఏమి ఆపు మా కాడ యాక్టిల్ వద్దు ఆపు ఇంకా ప్రాంకులు ఎప్పొద్దు ఇంకా ఈ మాటలు మీరంతా ఫేక్ ఇంకా చేసినంత చాలు ఆపేసమే మాటలతోనే ఆపేయం స్టార్ట్ చేస్తాం వార్స్ అందుకే అంటారు మమ్మల్ని గ్యాంగ్స్టర్స్ क्या बोलते लेडीज एंड जेंटलमैन ఓన్లీ లేడీస్ क्या बोलते మా దోస్తాడు అలా పిల్లని కలవడానికి వచ్చినాం ఆడ నేను దిగిపోయినా ఒక్కరిని ఏం చేస్తా అని చెప్పి ఎయిర్పోర్ట్స్ పెట్టుకుని ఆడి నడుస్తే స్టార్టింగ్ కాడికి వెళ్ళి నడుస్తా ఎండింగ్ దాకా దింగేసినది ఒక్కనే కానీ పాటలు పెట్టుకుని వెళ్ళిపోతేనే నేను నడుచుకుంటాను నాకు మా మమ్మీ కింద పాల ప్యాకెట్ తెమ్మంటే నేను అంత దూరం దింగేసిన నీట్ ఉంటుంది బ్రో పీస్ ఉంటుంది ఏమన్నా నీట్ అనిపిస్తుంది క్రేజీ బట్ ఈడ ఉంటుందంటే లవర్స్ వస్తేనే పిచ్చి దింగుతుంది బ్రో ఆబ్వియస్లీ దింగుతుంది మనం సిటీలో ఉన్నాం కదా కప్పులు ఉంటే ఏం కాకపోతే వదిలి దెంగేసిందా మీరు వదిలి దెంగేయకూడదు దానిలక్క నాడు పోదాం ఇలా కాడికి వీళ్ళిద్దరు ఆడ నీట్గా వైప్ చేస్తారు చిన్న ఇట్లా ఎప్పుడు అయిందో చెప్పినా వచ్చి చిన్న ఆ బ్రో నేను తీస్తుంటే ఆ బ్రో నన్ను తీస్తుండు బ్లాగ్ నాడు పొద్దున అయింది బ్రో ఫైనల్గా ఇక్కడ కూర్చొని టైంపాస్ చేసినాం అప్పటి నుంచి దగ్గర 1.5 hours 2 hours అవుతుంది అనుకుంటా ఫుల్ ర్యాప్స్ గీప్స్ ఇనుకుంటా ఫుల్ టైంపాస్ చేసినాం తెలుగులో మస్తు మంది ర్యాపర్స్ ఉన్నారు బ్రో మీరు సర్చ్ చేయరు కాకపోతే క్రేజీ అంటే క్రేజీ ఉన్నారు బ్రో వినిపిస్తుంటే నేను చూస్తూనే కూడా క్రేజీ అంటే క్రేజీ ఉన్నారు ర్యాపర్స్ మన తెలుగులో వెళ్ళి లేస్తుంది హైదరాబాద్ నడు మనం ఇంటికి అయితే పోం మరి ఓవర్ టైం ఇంటికి పోయి జర తిట్లు మీద తిన్నాం మమ్మీతో పొద్దున పోతున్నాం మనం నైట్ వస్తే ఇంట్లో తిట్లు పోయి అట్లా ఉంటాయి ఇప్పుడు నైట్ పోతే పొద్దున సక్సెస్ఫుల్ వచ్చినాం ఇంటికి రైటా డాలి రైటా కలుస్తాం బాయ్ నడు మనం ఇంట్లోకి పోదాం రైటా పీస్ సో గైస్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే నేను ఇంటికి వచ్చేసిన బరాబర్ వచ్చినా అని ఇంట్లోకి పోవాలంటే భయం అవుతుంది అమ్మ అయితే మంచి మెంటల్ తిడితే ఎందుకంటే నేను నైట్ 11:30కి 11 o'clockకి పోయినా అనుకుంటా ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది అనుకుంటా సన్సెట్ బి వచ్చింది ఇప్పుడు వచ్చిన సో నేను చెప్తాను ఇన్ని రోజులు వ్లాగ్ ఎందుకు రాలంటే 2 weeks నుంచి యాక్చువల్లీ ఇప్పటిదాకా ఈ వ్లాగ్ కాకుండా బల్కంపేట్ వ్లాగ్ కాకుండా దాని ముందు ఒక వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ అనుకో బల్కంపేట్ వ్లాగ్ ఆల్రెడీ తీసేసి మస్తు రోజులు అయింది కానీ ఎందుకు వేయలే అంటే దాని నెక్స్ట్ వ్లాగ్ తీసేటప్పుడు జర ఫోన్ చెట్లకెళ్ళి జారిపోయి ఉండే జర రిపేర్కి ఇచ్చుండే ఇక అట్లా అని చెప్పి అది కొంచెం లేట్ అయిపోయింది ఇంకా కొన్ని ఒక 1 weekలో జర వర్క్ ఉండే బ్రో జర వర్క్లో కొంచెం బిజీ ఉండే అట్లా అని చెప్పి ఇక ఏం కాదు గ్యాప్ ఇచ్చినాం ఇంకో 1 week గ్యాప్ ఇచ్చామని నేను అట్లనే వర్క్ చేసేసుకున్నా సో ఇప్పటి నుంచి అయితే వస్తూనే ఉంటాయి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోరు జర సబ్స్క్రైబ్ చేసుకోరు మీ తమ్ముని లెక్కన్నా అన్న లెక్కన్నా సో కొత్త ఛానల్ పెట్టిన సబ్స్క్రైబ్ చేసుకోరు ఇట్లనే తెలుగు బ్లాగ్స్ కొత్త వస్తూనే ఉంటాయి నాకు తిట్లు పడతానే ఉంటాయి ఇంటికి పోతే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోరు మళ్ళీ నెక్స్ట్ లాగ్ రేపు పొద్దున్న బయటకు పోతాం ఎల్లుండే కలుస్తా బాయ్ मेरी कला को छुपा के मुझे हारना है नहीं मुझे हेट कौन दे रहा साला जानना ही नहीं छोटे मेरी गैंग तुझे